ఆ సీనియర్ నేతకు కొత్త నియోజకవర్గం కలిసి రావడం లేదట. సీఎం రేవంత్ రెడ్డి కోసం తన సొంత నియోజకవర్గాన్ని త్యాగం చేసి వలస వెళ్లిన ఆ నేత అక్కడ ఆగం అవుతున్నారని టాక్. 3 ఏళ్లుగా కష్టపడి క్యాడర్ని తయారు చేసుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతున్న ఆ లీడర్ కు కొత్త ఈక్వేషన్లు బ్రేకులు వేస్తున్నాయంటున్నారు. కొత్త నియోజకవర్గ కాంగ్రెస్ లో రోజు రోజుకి మారుతున్న రాజకీయ సమీకరణాలు చికాకు తెప్పిస్తున్నాయని సమాచారం. దీంతో ఆయన బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారట. పాత నియోజకవర్గ పార్టీలో పేరుకుపోయిన బూజును దులిపి కొత్తగా గృహప్రవేశం చేసేందుకు రెడీ అవుతుంటారట సదరు నేత. ఇంతకీ ఎవరా లీడర్, ఏదా నియోజకవర్గం? కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటే కామారెడ్డి అని ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ మారిపోయింది. అప్పట్లో కేసీఆర్ పై పోటీ చేసేందుకు కామారెడ్డి నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు. దీంతో తన ఇలాకాని షబ్బీర్ అలీ త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో మైనారిటీ ఓటు బ్యాంకు మెండుగా ఉన్న నిజామాబాద్ అర్బన్ కు షబ్బీర్ ని ట్రాన్స్ఫర్ చేశారు. అర్బన్ లో అధికంగా ఉన్న మైనారిటీ ఓట్లను ఆకర్షించాలంటే షబ్బీర్ అలీతోనే సాధ్యమని భావించింది కాంగ్రెస్ అధిష్టానం. అంతేకాకుండా అప్పట్లో అక్కడ బలంగా ఉన్న బీఆర్ఎస్ ని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ కి వేరే ఆప్షన్ కనిపించలేదంటారు. దీంతో ఎలాగోలా షబ్బీర్ అలీని ఒప్పించి నిజామాబాద్ అర్బన్ కి పంపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో షబ్బీర్ అలీకి నిజామాబాద్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయినా ఈ సీనియర్ నేత గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా ఆయనకే పడ్డాయంటారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 75,240 ఓట్లు సాధించి అర్బన్ ఎమ్మెల్యేగా గెలుపొందగా 59,853 ఓట్లు సాధించి షబ్బీర్ అలీ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. 15,000 పైచులకు ఓట్ల తేడాతో ఓటమి చెందిన 32.47% ఓట్లు సాధించగలిగారు. గత ఎన్నికలప్పుడు ప్రచారానికి పెద్దగా సమయం లేకపోయినా నిజామాబాద్ అర్బన్ లో భారీగానే ఓట్లు సంపాదించగలిగారు షబ్బీర్. ఇక రాబోయే ఎన్నికల్లో అర్బన్ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన నియోజకవర్గంలో నిత్యం పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలతో హడావుడి చేశారు. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారునిగా తన వంతు కృషి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలవాలన్న కసితో పనిచేశారు. కానీ అర్బన్ కాంగ్రెస్ లో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్లు షబ్బీర్ స్పీడ్ కి బ్రేక్లేసాయంటున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ అర్బన్ పై కర్చీఫ్ వేశారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే అర్బన్ నియోజకవర్గంలో మహేష్ గౌడ్ స్పీడ్ పెంచారని సమాచారం. తాజా రాజకీయ పరిణామాలతో మళ్లీ తన పాత నియోజకవర్గం కామారెడ్డి వైపు షబ్బీర్ అలీ అడుగులు వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కామారెడ్డి కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూప్ వార్ కి అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలంటూ ఆదేశించింది. దీంతో షబ్బీర్ రిటర్న్ జర్నీ షురూ అయిందని ఆయన బ్యాక్ టు కామారెడ్డి అంటున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ లో జాతీయ స్థాయి మైనారిటీ నేతగా షబ్బీర్ అలీ గుర్తింపుంది. ఆయన రాజకీయ ప్రస్థానం కామారెడ్డి నుంచి మొదలైంది. 1989లో మొదటిసారి కామారెడ్డి నుంచి గెలుపొందిన షబ్బీర్ అప్పటి కాంగ్రెస్ సర్కార్లో మంత్రిగా పనిచేశారు. ఇక 2004లో కూడా కామారెడ్డి నుంచి గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు తిరిగి తన పాత నియోజకవర్గం కామారెడ్డిపై ఆయన దృష్టి సారించారని చెప్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకునేలాగా పావులు కదిపారు. ఇక కామారెడ్డి పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించేలా చొరవ తీసుకుంటున్నారు. అక్కడ పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. కామారెడ్డిలో వరుస పెట్టి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఎస్ఐఆర్ పై అవగాహన మీటింగ్ కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మరి పాత నియోజకవర్గంలో కొత్తగా పాగా వేయడానికి ఆ సీనియర్ నేతకు కొత్త నియోజకవర్గం కలిసి రావడం లేదట. సీఎం రేవంత్ రెడ్డి కోసం తన సొంత నియోజకవర్గాన్ని త్యాగం చేసి వలస వెళ్లిన ఆ నేత అక్కడ ఆగం అవుతున్నారని టాక్. 3 ఏళ్లుగా కష్టపడి క్యాడర్ని తయారు చేసుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతున్న ఆ లీడర్ కు కొత్త ఈక్వేషన్లు బ్రేకులు వేస్తున్నాయంటున్నారు. కొత్త నియోజకవర్గ కాంగ్రెస్ లో రోజు రోజుకి మారుతున్న రాజకీయ సమీకరణాలు చికాకు తెప్పిస్తున్నాయని సమాచారం. దీంతో ఆయన బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారట. పాత నియోజకవర్గ పార్టీలో పేరుకుపోయిన బూజును దులిపి కొత్తగా గృహప్రవేశం చేసేందుకు రెడీ అవుతుంటారట సదరు నేత. ఇంతకీ ఎవరా లీడర్, ఏదా నియోజకవర్గం? కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటే కామారెడ్డి అని ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ మారిపోయింది.
అప్పట్లో కేసీఆర్ పై పోటీ చేసేందుకు కామారెడ్డి నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు. దీంతో తన ఇలాకాని షబ్బీర్ అలీ త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో మైనారిటీ ఓటు బ్యాంకు మెండుగా ఉన్న నిజామాబాద్ అర్బన్ కు షబ్బీర్ ని ట్రాన్స్ఫర్ చేశారు. అర్బన్ లో అధికంగా ఉన్న మైనారిటీ ఓట్లను ఆకర్షించాలంటే షబ్బీర్ అలీతోనే సాధ్యమని భావించింది కాంగ్రెస్ అధిష్టానం. అంతేకాకుండా అప్పట్లో అక్కడ బలంగా ఉన్న బీఆర్ఎస్ ని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ కి వేరే ఆప్షన్ కనిపించలేదంటారు. దీంతో ఎలాగోలా షబ్బీర్ అలీని ఒప్పించి నిజామాబాద్ అర్బన్ కి పంపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో షబ్బీర్ అలీకి నిజామాబాద్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయినా ఈ సీనియర్ నేత గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా ఆయనకే పడ్డాయంటారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 75,240 ఓట్లు సాధించి అర్బన్ ఎమ్మెల్యేగా గెలుపొందగా 59,853 ఓట్లు సాధించి షబ్బీర్ అలీ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. 15,000 పైచులకు ఓట్ల తేడాతో ఓటమి చెందిన 32.47% ఓట్లు సాధించగలిగారు. గత ఎన్నికలప్పుడు ప్రచారానికి పెద్దగా సమయం లేకపోయినా నిజామాబాద్ అర్బన్ లో భారీగానే ఓట్లు సంపాదించగలిగారు షబ్బీర్. ఇక రాబోయే ఎన్నికల్లో అర్బన్ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన నియోజకవర్గంలో నిత్యం పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలతో హడావుడి చేశారు. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారునిగా తన వంతు కృషి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలవాలన్న కసితో పనిచేశారు. కానీ అర్బన్ కాంగ్రెస్ లో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్లు షబ్బీర్ స్పీడ్ కి బ్రేక్లేసాయంటున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ అర్బన్ పై కర్చీఫ్ వేశారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే అర్బన్ నియోజకవర్గంలో మహేష్ గౌడ్ స్పీడ్ పెంచారని సమాచారం. తాజా రాజకీయ పరిణామాలతో మళ్లీ తన పాత నియోజకవర్గం కామారెడ్డి వైపు షబ్బీర్ అలీ అడుగులు వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కామారెడ్డి కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూప్ వార్ కి అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలంటూ ఆదేశించింది. దీంతో షబ్బీర్ రిటర్న్ జర్నీ షురూ అయిందని ఆయన బ్యాక్ టు కామారెడ్డి అంటున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ లో జాతీయ స్థాయి మైనారిటీ నేతగా షబ్బీర్ అలీ గుర్తింపుంది. ఆయన రాజకీయ ప్రస్థానం కామారెడ్డి నుంచి మొదలైంది. 1989లో మొదటిసారి కామారెడ్డి నుంచి గెలుపొందిన షబ్బీర్ అప్పటి కాంగ్రెస్ సర్కార్లో మంత్రిగా పనిచేశారు. ఇక 2004లో కూడా కామారెడ్డి నుంచి గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు తిరిగి తన పాత నియోజకవర్గం కామారెడ్డిపై ఆయన దృష్టి సారించారని చెప్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకునేలాగా పావులు కదిపారు. ఇక కామారెడ్డి పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించేలా చొరవ తీసుకుంటున్నారు. అక్కడ పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. కామారెడ్డిలో వరుస పెట్టి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఎస్ఐఆర్ పై అవగాహన మీటింగ్ కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మరి పాత నియోజకవర్గంలో కొత్తగా పాగా వేయడానికి షబ్బీర్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.